గైస్ మన ఆఫీస్ 29th ఫ్లోర్లో ఉంది. కొత్త ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. చూడండి లిఫ్ట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఫస్ట్ డే మొత్తం ఇండక్షన్ ఐటీ ఎక్విప్మెంట్ అని జరిగినాయి. ల్యాప్టాప్ అవి ఇచ్చారు. చూడాలి రేపు కూడా ఆఫీస్కి రావాలి. మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత. హలో గాయస్, ఎలా ఉన్నారు? ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే నాకు జాబ్ వచ్చింది, నా ఫీల్డ్ జాబ్, అండ్ నేను 6 months కాంట్రాక్ట్ రోల్లో చేయబోతున్నాను. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను 2 సంవత్సరాలుగా చేస్తున్న నా నైట్ షిఫ్ట్, నేను లండన్ వచ్చినప్పటి నుంచి యాజ్ ఎ స్టూడెంట్గా పార్ట్ టైం జాబ్ చేశాను అండ్ ఆల్సో ఫుల్ టైమ్గా లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను యాజ్ ఎ నైట్ పోర్టర్ ఇన్ హోటల్ సెంట్రల్ లండన్లో. సో ఎగ్జాక్ట్గా 2 years అయింది. సో ఆ జాబ్ మానేస్తున్నాను. ఈరోజు నా లాస్ట్ రోజు. షిఫ్ట్ కూడా అయిపోయింది. సో ఈ 2 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. యాక్చువల్గా మేబీ జాబ్ లేకపోతే నేను సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఉండేదేమో. ఎందుకంటే కంపారిటివ్లీ నార్మల్ అన్ని జాబ్స్తో బేసిక్ శాలరీ కన్నా నైట్ షిఫ్ట్ కాబట్టి 1 or 2 pounds ఎక్కువ ఉండేది. అండ్ నేను ఎప్పుడు మానేద్దాం వేరే జాబ్ చూసుకుందామన్నా సరే ఆ మనీ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండేది. అట్లాగే నాకు ఇక్కడ హెడ్ షెఫ్ అతను చాలా సాయం చేశారు. థ్యాంక్స్ యూ సో మచ్ రాజు గారు. ఆయన వల్ల నేను వచ్చాను అండ్ వాళ్ళ సిస్టర్ వల్ల. అండ్ వచ్చినప్పటి నుంచి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి జాబ్ చేయలేదు. హార్డ్ వర్క్ నాలానే మీరు చాలామంది ఇక్కడికి వచ్చారు కూడా. మీరు కూడా అట్లాంటి ఫేస్ చేసి ఉంటారు. సో నేను పర్సనల్గా అయితే ఇంత హార్డ్ వర్క్ చేయలేదు. సో ఫస్ట్ టైం చాలా బాధ అనిపించింది. కొన్ని రోజులు ఏడ్చాను కూడా, ఏంటి మంచి జాబ్ వదిలేసి, మంచి శాలరీ వచ్చి జాబ్ వదిలేసి ఇట్లాంటిది చేస్తున్నానని. బట్ దేవుడు ఉన్నాడు, మన స్ట్రగుల్స్ని చూస్తాడు. అండ్ మనం సరైన మార్గంలో వెళ్ళి మన అప్రోచ్ సరిగ్గా ఉండి, గైడెన్స్ సరిగ్గా ఉండి, మనం మన ఎఫర్ట్స్ 100% పెట్టి పేషెన్స్గా ఉంటే డెఫినెట్గా మనకి మంచి జరుగుతుంది. నాకు జరిగింది, మీకు కూడా జరుగుతుంది. సో మీ హోప్స్ని లూజ్ చేసుకోకండి. యాజ్ స్టూడెంట్గా వస్తారు, మీరు పార్ట్ టైం జాబ్ చేయాలి, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వడానికి చాలామంది వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళే, మన లైఫ్ చేంజ్ అవ్వడానికి, మన వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి ఇండియాలో, బ్యాక్ ఇన్ ఇండియాలో. సో జాబ్ చేయండి, పార్ట్ టైం జాబ్ చేయండి, కష్టపడండి. అట్ ద సేమ్ టైం మనం ఎందుకోసం వచ్చామో అది మాత్రం మర్చిపోకండి. మన గోల్ ఇది కాదు కదా, ఇక్కడ వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుని మన లోన్ క్లియర్ చేసుకోవడం కాదు కదా. సో ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవాలి మనం మన ఫ్యూచర్ కోసం. సో అవన్నీ మర్చిపోకుండా పార్ట్ టైం జాబ్ చేస్తూనే మన స్టడీస్ కొనసాగిస్తూనే మన ఫుల్ టైం గురించి కూడా మీరు ట్రై చేయండి. స్పాన్సర్షిప్ రావడం చాలా కష్టం, బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక ఎక్స్పోజర్, ఒక ఎక్స్పీరియన్స్ అయినా దొరుకుతుంది కదా. సో ప్రయత్నించండి. సో ప్రజెంట్ నేను ఒక మంచి జాబ్ వచ్చింది. లాస్ట్ మీరు చూశారు కదా, ఆ 3 months కాంట్రాక్ట్ అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత వెంటనే నాకు మార్కెట్లో చాలా మన మార్కెట్లో ఉంటే మన పేరు, మన CV అట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒక జాబ్ ఇస్తే వాళ్ళ బట్టి మిగిలిన వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. నాకు ఒక 4-5 జాబ్ ఆఫర్స్ వరకు వచ్చినాయి. దాంట్లో నేను చూస్ చేసుకున్నాను. మనకి శాలరీ ఎంత ముఖ్యమో మన పర్మనెంట్ రోల్స్ కూడా అంతే ముఖ్యం. చూద్దాం. ఇప్పుడైతే 6 months ఉంది, నెక్స్ట్ ఇయర్ March, April వరకు. అప్పుడులోగా మేబీ వీళ్ళే కంటిన్యూ చేయొచ్చా, లేదా స్పాన్సర్షిప్ ఈసారి వస్తే స్పాన్సర్షిప్ జాబ్ అయితే తెచ్చుకోవాలి, ఫుల్ టైం పర్మనెంట్ రోల్. ఎందుకంటే అప్పటికి నాకు ఇంకా వీసా 1 year కన్నా తక్కువ అయిపోతుంది. సో హోప్ఫుల్లీ అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ సో ఇక్కడ హోటల్లో 2 years అయిపోయింది. 2022 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. 2023, 2024 ఇది. సో ఒక మంచి జర్నీ అనుకోవాలి. ఎందుకంటే మనం ఒక ఉయ్యాల్లో వెనక్కి లాగి వదిలితే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది స్వింగ్, అట్లానే ఇది ఒక పుష్ లాంటిది. నన్ను చాలా సపోర్ట్ చేసి ఒక పుష్ ఇచ్చింది. సో మనం ముందుకు వెళ్తాం. సో ముందుకెళ్ళి అక్కడే ఉండిపోతాం అనుకోకండి. లైఫ్లో ముందుకి వెనక్కి వెళ్తూనే ఉంటాం, బట్ ముందుకి అయితే వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. సో అట్లా నాకు ఒక పుష్ ఇచ్చిన జాబు ఈ నైట్ పోర్టర్ జాబు. సో మెయిన్గా మానేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ వచ్చింది. లాస్ట్ 3 months 2 జాబులు చేశాను. 8 hours చేసేవాడిని. అసలు నిద్ర ఉండేది కాదు 2 రోజులు. నేను మార్నింగ్ 9 to 5 జాబు, అండ్ మళ్ళీ నైట్ 11 to morning 6 వరకు, మళ్ళీ కంటిన్యూ నెక్స్ట్ డే మళ్ళీ 9 o'clockకి. సో అసలు నిద్ర ఉండి లేకుండా 3 months చాలా కష్టపడ్డాను. సో దానికి ప్రతిఫలం కూడా వచ్చింది అనుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే మనం వీళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. మనం 2 jobs చేయొచ్చు, ఎవరేమన్నారు. కానీ అంటే మీరు లీగల్గా వర్క్ వీసాలో ఉన్న, అంటే వర్క్ వీసా అంటే PSWలో ఉంటే మీరు ఎన్ని అవర్స్ ఏం చేయొచ్చు.
అదే మీరు స్పాన్సర్షిప్లో ఉంటే ఓన్లీ 20 అవర్స్ ఎక్స్ట్రా చేయొచ్చు వేరే చోట, అండ్ స్టూడెంట్లు ఉంటే ఓన్లీ 20 గంటలే చేయగలరు. సో పిఎస్డబ్ల్యూలో ఎక్కువ అవర్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే మన స్లాబ్స్ పెరిగి కొలిది మన ట్యాక్స్ 50% కల్లా వెళ్ళిపోతుంది, కట్ అయిపోతుంది. సో నాకు లాస్ట్ 3 monthsలో కూడా నేను చేశాను, చాలా కష్టపడ్డాను, మంచిగానే శాలరీ వచ్చింది, బట్ 50% ట్యాక్స్ కట్ అయిపోయింది. ఓకే, సో ఆ స్లాబ్ రేట్ దాటితే 50% కట్ అయిపోతుంది. ఫస్ట్ 12 లక్షల వరకు ఫ్రీ, అంటే ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఫ్రీ. ఆ తర్వాత 50 లక్షల వరకు మనకి 20% ట్యాక్స్ కట్ అవుతుంది. 50 లక్షలు దాటితే 50% కట్ అయిపోతుంది. 50 లక్షలు అంటే చాలా ఎక్కువ అని మీరు అనుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళు. ఇక్కడ 50 లక్షలు అంటే ఇండియాలో 15 లక్షలు 20 లక్షల లాగా. మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి 50 లక్షలు అంటే ఒక మిడిల్ ఇన్కమ్ లాంటిది. సో అంటే 2 జాబులు చేస్తే అంత దాటుతాయి, ఒక జాబ్ చేస్తే అంత దాటదండి. సో అట్లా దానివల్ల నేను ఏంటంటే మనకి ఎంత చేసినా సరే ట్యాక్స్ కట్ అయిపోవడం ఒక విషయం అయితే, మనం నిద్ర కోల్పోతున్నాం కదా, హెల్త్ కోల్పోతున్నాం, జుట్టు ఊడిపోతుంది. ఓకే, సో మా ఇంట్లో కూడా తిడుతున్నారు, గోల పెడుతున్నారు, ఎందుకు మీరు అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే ఇండియా వచ్చే అంటున్నారు. కానీ మన గోల్స్, మన ఎయిమ్స్ మనం రీచ్ అవ్వాలంటే తప్పదు. సో ఫైనల్లీ అయితే నాకు ఇంకో జాబ్ వచ్చింది యాజ్ ఏ క్యాటస్ట్రోఫీ మోడలింగ్ అనలిస్ట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను ఏం జాబ్ చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను తెలుసుకోవాలి, మీరు కూడా ఏమైనా గైడెన్స్ కావాలి, లేదా నా ద్వారా రెఫరెన్సెస్ రావాలి, కనెక్షన్స్ పెంచుకోవాలంటే నా లింక్డ్ఇన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో నేను మీకు తెలిసే ఉంటుంది, ఎవరైనా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఉంటే, నాకు షెంజన్ వీసా వచ్చింది, యూరోప్ విజిట్ వీసా 6 నెలలు ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి మనం ట్రావెల్ కూడా చేయబోతున్నాం మళ్ళీ. అండ్ ఆల్సో నాకు యూఎస్ వీసా వచ్చింది ఈ మార్చ్లో, అది 10 సంవత్సరాలు వచ్చింది, 2034 వరకు ఉంది విజిట్ వీసా. సో మనం వెళ్ళి 6 నెలలు ఉండి మళ్ళీ వచ్చేసి అట్లా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో నాకు కెనడా వీసా కూడా వచ్చింది. కెనడా వీసా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ అప్లై చేసిన 2 వారాలకే నాకు పాస్పోర్ట్ చేతిలో వచ్చేసింది విత్ ద వీసా. సో అది 9 సంవత్సరాలు వచ్చింది. సో ఈ వీడియోస్ అన్నీ చేస్తాను స్లోగా, ఎందుకంటే చాలా బిజీ హెక్టిక్ షెడ్యూల్ ఉంది. అండ్ మీకు ఏమైనా గైడెన్స్ కావాలి వీసాస్ రిలేటెడ్ కానీ, లేకపోతే నాకు తెలిసినంత వరకు, నేనేమీ పెద్ద తోపు అని చెప్పట్లేదు, బట్ నాకు తెలిసిన దానిలో నాకు ఉన్న నాలెడ్జ్లో మీకు షేర్ చేసుకుంటాను. మేబీ ఇట్ మైట్ యూస్ఫుల్, సమ్వన్కి యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా సరే. సో నా మన ప్రయాణం ఇన్స్టాగ్రామ్ ఛానల్ రండి, ఫాలో చేయండి, అండ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో యూట్యూబ్లో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలో చేయండి. ఇంకా నైట్ షిఫ్ట్ మానేస్తున్నాం కాబట్టి మనం శని ఆదివారాలు ఖాళీ సెలవు. సో మనం ఫుల్గా యూట్యూబ్ మీద అండ్ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనం మారిపోతున్నాం మళ్ళీ. సో డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను, నా చేయగలిగినంత చేస్తాను. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి. అండ్ మీకు నచ్చితే వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్దంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన నామన ప్రయాణం ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. జై హింద్.